అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శాలిని ఆఖరి భాగం 10వ భాగం. గూర్ఖాని అడిగితే నిజం తెలుస్తుంది అని అనుకుని అటు వెళ్ళింది. ఎప్పుడు కానీ 1 గంట 2 గంటల ముందు కానీ ఎవరైనా వచ్చారా? రావడమే కాదు, వెళ్ళడం కూడా నువ్వు బాగా గుర్తు చేసుకొని చెప్పు. నితిన్ బాబు గారే పుస్తకాలు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మళ్ళా హడావిడిగా వెళ్ళిపోయారు. నితిన్కి ఏమిటి అవసరం? ఆయన లోపలికి వచ్చి అంత హడావిడిగా వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఆయన అంత చిన్నవాడికి బంగారం విలువ ఏం తెలుసు? అక్కడికి సాదర్ ఖర్చులకని స్కూల్కి వెళ్ళబోయే ముందు రూపాయికి తక్కువ కాకుండా అత్తగారు ఇవ్వడం తను రోజు చూస్తూనే ఉంది. తానే ఇస్తే వాడికి డబ్బులు ఇచ్చి పంపే అలవాటు చేస్తున్నావా అని అందరూ తనని అంటారని ఊరుకుంది. స్కూల్కి సరిగ్గా రావడం లేదని ఫిర్యాదులు, రెసిడెన్షియల్ కాలేజీ నుంచి ప్రవర్తన బాగోలేదు, నితిన్ని తీసుకెళ్లమని ఫోన్లు రావడం. ప్రవర్తన బాగోలేకపోవడానికి నితిన్ వయసు ఎంత? అతన్ని శరీర సౌష్ఠవాన్ని బట్టి తక్కువ అంచనా వేసుకుంది. అది తప్పని తెలుసుకుంది. అయినా ఈ వయసుకి బంగారం ఎత్తుకెళ్ళి ఏం చేయాలో తెలుసుకోగల వయసా? ఎందుకైనా మంచిది అని నితిన్ పుస్తకాలన్నీ తీసి చూసింది. పుస్తకాల మధ్యలో కానీ ఇంకేమీ కనిపించలేదు. అయినా తను నిజం తెలుసుకోవాలి అని అనుకున్న శాలిని నితిన్ కోసం ఎదురు చూస్తూనే కూర్చుంది. ఆ రాత్రి డిన్నర్కి వచ్చింది తాను మొదటి చూసిన వ్యక్తులే. తాగుతూ తింటూ తనని అల్లరిపెట్టిన వాళ్ళ కంట పడాలంటే భయం కలిగింది. త్వరగా అందించడం లేదని నాయర్ని నానా తిట్లు తిట్టడం, నీ పెళ్ళాన్ని పిలవరా బద్మాష్ అని తాగిన మైకంలో అరుపులు. భయంతో తన గదిలోంచి బయటికి రాలేకపోయింది. గడియలు గట్టిగా బిగించుకొని కూర్చుంది. కొంత సద్దు మణిగిన తర్వాత తలుపులు తెరుచుకొని బయటకు వచ్చింది. అప్పటికే హాలంతా మిగిలిన పదార్థాలు చిమ్మబడి ఉన్నాయి. ఖాళీ అయిన బ్రాందీ విస్కీ సీసాలు కొన్ని పగిలిపోయి మరికొన్ని కిందబడి దొర్లుతున్నాయి. ప్రభాకర్ కుర్చీకి ఒక మూలగా ఒదిగిపోయి నొరగలు కక్కుకుంటూ తలని వేళ్లాడేసుకొని పడిపోయి ఉన్నాడు. నాయర్ సహాయంతో అతి కష్టం మీద మేడ మీద గదిలోకి చేర్చి బెట్టలన్నీ మార్చింది. బలవంతంగా మజ్జిగ తాగించింది. అయినా సృహలోకి రాలేపోయాడు. నితిన్ ఎప్పుడో పొద్దుపోయి వచ్చి తలుపులు తడితే తనను తిడతారని తోటలోనే సిమెంట్ బెంచ్ మీద పడుకుని ఉండడం మాలి చూసి వచ్చి శాలినికి చెప్తే తీసుకురావడానికి వెళ్ళింది. అదమర్చి నిద్రపోతున్నాడు. అలా పడుకోవడం వల్ల నిక్కర్ జేబులోంచి అస్తవ్యస్తంగా ఉన్న డబ్బు ఏ క్షణంలోనైనా జారి కింద పడిపోయినట్టున్నాయి. వాటిని చేయబట్టి నెమ్మదిగా తీసి లెక్కబెట్టి చూసిన శాలిని ఆశ్చర్యపోయింది. 600 రూపాయలు. వాటితో పాటు వీడియో పార్లర్కి ప్రవేశ టికెట్ ఫీజు కూడా కనిపించేసరికి మరింత ఆశ్చర్యపోయింది. వీడియో పార్లర్కి వెళ్ళాడు అంటే అందులో చూపించే వీడియోలు సినిమాలు ఎలాంటివో శాలినికి కూడా తెలుసు. అంటే నితిన్ అలాంటి బ్లూ ఫిలిమ్స్ చూసేందుకు వయసు ఎంత? ఏ వయసు వాళ్ళు ఆ సినిమా చూస్తారు? అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వెంటనే అనిష గాజులు ఉంగరాలు లేవు అన్న సంగతి గుర్తొచ్చింది. ఆఖరికి ఇలాంటి పనులకు కూడా దిగజారాడు అన్నమాట. తనేమైనా అనడం బాగోదని ఆ డబ్బు టికెట్లు ఆ పీస్ తీసుకుని నితిన్ని లేపింది. నిద్రలో బద్ధకంగా అటు ఇటు పొర్లి ఆ తర్వాత శాలిని మాట విని భయంతో చటుక్కన లేచి నిలబడిన వాడల్లా ఆమె చేతిలోని డబ్బుని టికెట్ని చూసి ముందు వణికిపోయాడు. చెల్లెలు గాజులు ఉంగరం తీసుకుని వెళ్ళి ఏం చేశావు? ఏం చెప్పాలో తోచలేదు. ఇప్పుడు తను చెప్తే తాతయ్య తండ్రి తన్నులు తినే కంటే తను పారిపోవడం మంచిది. అలా అనుకున్న నితిన్ ఒక్క ఒదిటిన పరిగెత్తసాగాడు. ఆగు నితిన్, నిన్నేం చేయను, మీ నాన్నగారికి కూడా చెప్పను, నువ్వు అలా వెళ్లకు అంటూ వెనకనే పరుగులాంటి నడకతో వెళ్తోంది శాలిని. మేడ మీద బాల్కనీలోంచి చూస్తున్న ప్రభాకర్కి వాళ్ళిద్దరూ అలా ఒకరి వెనక ఒకరు పరుగులు తీస్తుంటే ఏం అర్థం కాలేదు. పరుగులు పెడుతున్న నితిన్కి ఆలోచన కలిగింది. తను డబ్బు లేకుండా వెళ్తే తన స్నేహితులు దగ్గరికే రానివ్వరు. అయినా ఎందుకైనా డబ్బు అవసరం కాబట్టి పిన్ని చేతుల్లోని డబ్బును ఎలా తీసుకోవాలా అనే ఆలోచన వచ్చింది. చేతిలోనే పట్టుకుని వస్తున్న పిన్నిని చూడగానే చూపంతా చేతిలోని డబ్బుల మీదనే నిలిచిపోయింది. నిలబడిపోయాడు. నిలబడ్డమే కాక డబ్బుని ఎలా తీసుకోవాలా అని ప్లాన్ వేసి ఆలోచిస్తున్నాడు. శాలిని దగ్గరికి రావడమే తడువుగా ఒక్క ఒదుటున చేతిలోని డబ్బును గుంజుకుని ఒక్క పరుగున వీధిలోకి వెళ్ళిపోయాడు. అంతే స్పీడుతో జనంలో కలిసిపోయాడు. గేటు వరకు వెళ్ళి ఆగిపోయింది ఆమె. క్షణాల మీద జరిగిన సంఘటనకి విస్తుపోయింది శాలిని. నితిన్ ఇలా చేస్తాడని అనుకోలేదు. విషయం తెలియని ప్రభాకర్ గబగబా శాలిని ఉన్న చోటుకొచ్చాడు.
భర్తను చూసి తల వంచుకొని నిలబడి ఉన్న శాలినిని చూసి ప్రశ్నార్థకంగా అడిగాడు. ఏం జరిగింది శాలిని? నితిన్ డబ్బుతో పారిపోతుంటే పట్టుకోబోయేంతలో వాడికి డబ్బు ఎక్కడిది? చెప్పడమా మానడమా అన్న సందిగ్ధంలో పడిపోయి ఆ తర్వాత అనుకుంది చెప్పడమే మంచిదని. భవిష్యత్తులో ఇంకెప్పుడు చేసే అవకాశం కూడా ఉండదు. అనిష గాజులు ఉంగరం 2 తీసుకెళ్ళాడు. అవేం చేసుకుంటాడు నితిన్? జేబులో డబ్బుంది, బహుశా వాటిని అమ్మి ఉంటాడని అనుకుంటున్నాను. లేకపోతే అంత డబ్బు వాడికెక్కడిది? ఎంత ఉందేంటి? అనుమానంగా ప్రశ్నించాడు. నేను లెక్క పెట్టలేదు కానీ ఎక్కువ మొత్తంలోనే ఉంది. అంటే నీ ఉద్దేశం నితిన్ దొంగనా? అబ్బే నేను అనలేదు కదండి. నోర్మి, ఇంకెలా అంటావు? అనిష గాజులు దొంగిలించే పాటి వయసా? అమ్ముకుని ఖర్చు పెట్టగల ఊహ వాడికుందా? కావాలని నువ్వు చేస్తున్న దుష్ప్రచారం. ఇలాగైనా నన్ను లొంగ తీసుకోవాలనా? చచ్చా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను నిజమే చెప్తున్నానండి. నువ్వు ఇంట్లోకి అతి నేర్పుగా ప్రవేశించి ఎలా ఒక్కొక్కళ్ళని దూరం చెయ్యాలి అన్న నీ ప్లాన్ నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను. నువ్వే ఆ గాజులు తీసి దానిని నితిన్ మీద పెడుతున్నావు. అబన్ శుభన్ తెలియని వాడికా నువ్వు దొంగతనం అంటగట్టేది? శాలినికి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఆవేశం కూడా వచ్చింది. ఎంతకాలమో తను వేచి చూసింది. ఇలాంటి అపనిందలతోనా? తాను నిజం చెప్పినా నమ్మలేని మూర్ఖత్వంతో ఉన్నాడా ప్రభాకర్? ఎందుకిలా అంటున్నాడు? ఇదేనా అతడు తనకిచ్చే మర్యాద? ఎన్నడూ కలగనంతటి అసహ్యత తన మీద తనకే కలిగింది. తల వంచుకొని నిలబడిపోయింది. ఆ తలని ఎత్తి చూపేందుకు ఇష్టపడలేదు. గబగబా గేటు వైపుకి వెళ్తున్న భర్తను ఏ భావం లేకుండా నిర్వికారంగా చూసింది. పేవ్మెంట్ మీద నడుస్తూ అటు ఇటు చూస్తూ నడుస్తున్న ప్రభాకర్కి కొంత దూరం నడిచి ఆగి నలువైపులా పరికించి చూశాడు. తర్వాత ముందుకు నడిచాడు. అలా నడవడం అలవాట్లేదు. ఎండవేడికి తట్టుకోవడం అంత కష్టమైంది. చెమట్లు పడుతున్నట్టు ఇంకా నడుస్తున్నాడు. తట్టుకోలేక పార్కులోకి వచ్చి చెట్ల నీడన వచ్చి చెమట తుడుచుకుంటూ ఆ పార్కులోనే అటు ఇటు చూస్తున్నాడు. అలా చూస్తున్న ప్రభాకర్ కళ్ళకి దూరంగా ఉన్న చెట్టు కింద ముడుచుకొని పడుకున్న నితిన్ని చూసేసరికి పోతున్న ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తోంది. పిలుస్తూ వెళ్తుంటే తనను చూసి పారిపోవచ్చని నెమ్మదిగా వెళ్ళి భుజం మీద చేయేసి పట్టుకొని మరో చేతిని తట్టి లేపాడు. గాఢ నిద్రలో ఉన్న నితిన్ కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చుని కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా తండ్రి నిలబడి ఉండేసరికి గజగజ వణికిపోయాడు. ఎందుకు? నీ పిన్ని నీ వెంటాడుతోంది. నిన్ను నేనేమి అనను చెప్పు. తండ్రి అలా అనేసరికి కొండంత ధైర్యం వచ్చింది నితిన్కి. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. చెప్పు బాబు, నిన్నేమైనా కొట్టిందా, తిట్టిందా, ఏం చేసిందో చెప్పు. నువ్వు చెప్పకపోతే అసలు నాకు ఎలా తెలుస్తుంది? కొడుకుని మరింత దగ్గరగా లాక్కొని బుజ్జగిస్తూ అన్నాడు ప్రభాకర్. అతనల్లా అడగడానికి కారణం ఉంది. శాలినియే కావాలని నెపం వేస్తోంది అన్న అనుమానం బలపడడానికి ఆధారాలున్నాయి ప్రభాకర్కి. ఒకరోజున తను అనుకోకుండా పెందరాళ్లే ఇంటికొచ్చాడు. అలా రావడం ఒకందుకు మంచిదే అయింది. తీవ్రమైన వేదనకి లోనైపోయాడు. గ్లాసులో విస్కీ వంపుకొని తాగినట్టు అడుగు బాగాన మిగిలి ఉన్న ద్రవం చూసి అనుకున్నాడే గాని తాగింది ఎవరు అన్నది మాత్రం తెలియలేదు. అనుమానంగా కిందకొచ్చాడు. నితిన్ ఆదమర్చి నిద్రపోతున్నాడు. దగ్గరగా వెళ్ళి పెదవులు చెంపలు వాసన చూశాడు. వేళగాని వేళలో మత్తుగా పడుకోవడంలో అనుమానం వచ్చింది కానీ లేనట్టయితే ఎలా అవుతుంది? మరో రోజున ఊరి చివర 3 ముక్కల ఆట ఆడుతున్నాడని తెలిసిన వాళ్ళు చూసి చెప్పడంతో నిజమో కాదోనని నిర్ధారించుకోవాలన్న ఉద్దేశంతో అటు వెళ్ళాడు. నితిన్ వయసు వాళ్లే ఒక 4 మహాదీక్షగా ఆడుతున్నారు. చుట్టూ చాలామంది కుర్రాళ్ళు ఒంగొని ఉన్నారు. నిటారుగా నిలబడి కొందరు ఆటని తదేక దీక్షగా చూస్తున్నారు. అలా ఆట పూర్తయ్యే వరకు చూస్తూ నిలబడిపోయారు. నితిన్ జేబులో డబ్బులు అయిపోయినట్లున్నాయి. పొలోమంటూ కుర్రవాళ్ళంతా కేకలేస్తూ అంతవరకు గుంపులుగా ఉన్న వాళ్ళంతా తలో వైపుకి చెదిరిపోయారు. ఇంకా మిగిలింది నితిన్ ఒక్కడే. తెచ్చిన డబ్బంతా అయిపోయింది. ఉదయం అనగా ఇంటి వద్ద స్కూల్కని బయలుదేరి ఇప్పటికి 6 గంటలైంది. ఆలస్యమైతే 1,00,000 కారణాలు అడుగుతుంది. ఆ ప్రశ్నల నుంచి తప్పించుకోవడం తనకి సాధ్యం కాదు. ఎంత త్వరగా ఇంటికెళ్తే అంత మంచిదని గబగబా నడుస్తుంటే ఎదురుగా కారు కానుకొని తండ్రి నిలబడి ఉండడం చూసి నివ్వరిపోయాడు. భయంతో నోట మాట రాలేదు. గడగడలాడిపోతున్నాడు. నీకు డబ్బులు ఎక్కడివి? నాయనమ్మ పిన్ని ఇచ్చినవి. పిన్ని కూడా ఇచ్చిందా
అవును. ఎందుకు ఇచ్చింది? నువ్వు వెళ్ళి ఆడుకోమని ఇచ్చింది. స్థాణువే అయిపోయాడు ప్రభాకర్. సవతి పిల్లలు తనకు అడ్డమని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంట్లో ఉండకుండా బయటకు తరిమేస్తోంది కాబోలు. నీ ఫ్రెండ్స్లో 4-5 రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలను ఎలా నిర్దాక్షిణ్యంగా చూసిన వాళ్ళు లేరు. అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి రమ్మనేందుకు కారణం వాళ్ళు తనకి అడ్డమని. తనెందుకు బాధ్యత వహించాలనుకుంది? మరొకటి, కొంతమంది పిల్లలు ఇంట్లోంచి పారిపోవడం కూడా తను ఎరుగును. సరైన అవగాహన లేకను తన సొంత బిడ్డ కాదన్న అభిమానం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శాలిని కూడా ఆ విధంగానే చూపిస్తోందన్నమాట అనే అనుమానం కలిగింది. తను శాలిని చేసుకుంది తన సుఖం కోసం కాదు, జయ వెళ్ళిపోయిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పిల్లలకి ఆసరాగా ఉంటుందని. చాలా మంచిది అన్న అభిప్రాయం తనకి ఉంది. అలాంటి శాలిని ఇలా డబ్బులు ఇచ్చి కొడుకుని పాడు చేస్తోంది అని అభిప్రాయం కలిగింది. నితిన్ని తీసుకొచ్చిన తర్వాత శాలినిని ఏమీ అడగలేదు. మరికొన్ని చూసిన తర్వాత అప్పుడు అడగాలి. ముందుగానే త్వరపడ్డం దేనికి అన్న అభిప్రాయంతో మౌనం వహించిన శాలిని ప్రవర్తన, పిల్లలను అలా ట్రీట్ చేసే విధానం గురించి ఇటీవల పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనలోని భాగమే శాలినితో మాట్లాడడం జరుగుతోంది. అసలు అందుకే రెసిడెన్షియల్ కాన్వెంట్ నుంచి తీసుకొచ్చిందేమో పిల్లల్ని అన్న అనుమానం కూడా కలిగింది. నిజానికి అదే అయితే తన బిడ్డల బాగు కోసం ఏమైనా చేస్తాను, ఎంత కఠినమైన నిర్ణయమైనా తీసుకుంటాడు. ఇప్పటికీ ఇలా తను ప్రవర్తించడం పిల్లల దారి పిల్లలది అవడం జరుగుతున్న భావం కలిగింది. అప్పుడు ఆ నిదర్శనం సరైందా కాదా అన్నది నిర్ధారణ కోసం అని ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంత నిదానించి అడిగాడు శాలిని. నువ్వు నితిన్కి డబ్బులు ఇస్తున్నావా? అంతకుముందు అంత కోపంగా మాట్లాడిన భర్త అంతలోనే ఇంత శాంతంగా అడగడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అడిగాడు కాబట్టి జవాబు చెప్పవలసిన అవసరం తన మీద ఉంది కాబట్టి చెప్పాలి. కానీ ఏమని చెప్పాలి? ఇంతకుముందు నిజం చెప్పినందుకే కేకలేశాడు. ఇప్పుడు చెప్తే ఇంకేం కేకలేస్తాడో. అయినా తను అబద్ధం ఎందుకు ఆడాలి? ఇచ్చేదాన్ని. ఎంత మొత్తం వరకు? తనకి అవసరపడిన మొత్తం. నువ్వు అనీష గాజులు తీసుకెళ్ళాడు అని అన్నావు. వాడి జేబులో 600 చూశాను అని అన్నావు. వాడి దగ్గర చిల్లి గవ్వలేదే. ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు కదా, లేదా దాచిపెట్టి ఉండొచ్చు. ఈ కొంచెం వ్యవధిలో వాడు ఎక్కడ దాస్తాడు? ఎవరికిస్తాడు? నేను చూస్తే జేబులో పైసా లేదు. శాలిని మాట్లాడలేకపోయింది. నితిన్ సంగతి తనకి తెలుసు. ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తాడో. వయసు తక్కువైనా ఇటీవల తను బాగా అర్థమే చేసుకుంది వాణ్ణి. నితిన్కి వాళ్ళిద్దరి సంభాషణ అర్థమైంది. తనను పిన్ని వెంబడించిన తర్వాత బయటికి వెళ్ళేసరికి తనకు ఆప్త మిత్రుడైన మధు కనిపించాడు. అంతకుముందు మధు కూడా వీడియో పార్లర్కి వెళ్ళే అలవాటు ఉన్నందున నితిన్ను కూడా తీసుకెళ్లడంతో మొదలైన పరిచయం చివరికి బంగారం ఎత్తుకొస్తే అమ్మే బాధ్యత కూడా మధు మీదనే పడిపోయింది. అలా అమ్మగా వచ్చిన సొమ్ములో ఇద్దరు జల్సాగా ఖర్చులు చేస్తున్నారు. మిగిలిన డబ్బుని నితిన్కి ఇచ్చేశాడు. ఆ డబ్బుతో ఇంటికెళ్ళిన నితిన్ను గుర్తుపట్టింది శాలిని. నేనే పొరపాటు పడ్డాను అనుకుంటున్నాను, క్షమించండి. దాంతో కోపం వచ్చింది ప్రభాకర్కి. అందుకే అంటారు సవతి తల్లి అని. ఆ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. వాడు బంగారం తీసుకెళ్ళి అమ్ముతాడా? అసలు వాడికి అంత వయసుందా? మంచితనం మిగిలానని తీసుకొచ్చి ఎలా చెడు సంపాదించి శాశ్వతంగా దూరం చేయాలనా నీ ప్లాన్? జయ వలన ఈ స్థితికి దిగాను. ఇక నీ వలన నా బిడ్డలేమో దొంగలు, నేను ఒక అప్రయోజకుడిని. ఇలాంటివన్నీ చెప్పి నన్ను నమ్మించలేవు. ఇలా ఇంకెప్పుడు మాట్లాడొద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, అంతేగాని అధికారం చలాయించకు. నా బిడ్డలను నా దగ్గరకు కాకుండా చేయాలని నీ ప్లాన్ నాకు అర్థమైంది. విసురుగా కొడుకుని తీసుకొని కిందకి వెళ్ళిపోయాడు ప్రభాకర్. అప్పటికి ఆ గండం గడిచిపోయినట్టు భావించాడు నితిన్. తను ముందు జాగ్రత్త కోసం ఆ డబ్బుని మధుకిచ్చి దాయమని చెప్పి వచ్చి ఆ చెట్టు కింద పడుకున్నాడు. సమయానికి మధు ఎదురవబట్టి సరిపోయింది. లేకపోతే తన తండ్రి తనని ఎంతగా చావబాదేవాడో. ఒకసారి హాస్టల్ నుంచి వచ్చినప్పుడు తండ్రి కాల్చే సిగరెట్టు లైటరు తీసుకుని తోటలోకి వెళ్ళి కాల్చుకుంటూ ఉండగా తండ్రి వస్తుండడం చూసి గబగబా ఆ సిగరెట్ని నలిపేసి దూరంగా విసిరి అప్పటికి ఆ గండం గట్టెక్కాడు. చూస్తే మాత్రం విరగ్గొట్టేసేవాడు. ఇప్పుడు అది ఎంతో రక్షించింది.
ఇంకా తనకి డోకా ఉండదు. ఏం చేసినా పిన్నికి అలాగే అవ్వాలి, లేకపోతే ప్రతి చిన్న విషయానికి తనను కంట్రోల్ చేయాలని చూస్తుంది కదా. ఇక నుంచి తన జోలికే రాదు, తను యథేచ్ఛగా సంచరించవచ్చు అని అనుకున్నాడు. శాలినికి మనసులో లేదు. తను ఎంత జాగ్రత్త పడాలనుకుందో అంత వ్యర్థమైంది. ప్రభాకర్ ఇంత తేలిగ్గా తనను అపార్థం చేసుకుంటాడు అని అనుకోలేదు. ఎందుకు ఇలా జరిగింది? తను అప్పుడేగా డబ్బును చూసింది, అంతలోనే ఎలా మాయం చేయగలిగాడు? తనను ఇంత తేలిగ్గా అంచనా వేయసాగాడు ప్రభాకర్. తను ఇంతకాలం నుంచి ఎందుకు నిరీక్షించిందో, ఎవరి కోసం నిరీక్షించిందో, తన నిరీక్షణకు ప్రతిఫలం ఇదేనా? తను ఎంతగా ప్రభాకర్ మనసులో చోటు చేసుకోవాలని చూసిందో అంతా వ్యర్థమైపోయింది. చివరికి ఆ పిల్లవాడి ముందు తనొక ఫూల్ అయింది. తను తల వంచుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. తను ఏ లక్ష్య సాధన కోసం ఈ పెళ్లి చేసుకుందో. నీరజ రోజుకో రకంగా ఇంటి వాతావరణాన్ని వర్ణిస్తుంటే తనకే బాధేసింది. సీతామహాలక్ష్మి, రాజగోపాలరావు గారులపై ఉండే అభిమానం కొలిది తల్లి ఎంత చెప్పినా వినకుండా ఈ పెళ్లి చేసుకొని కూడా కన్యగానే మిగిలిపోయింది. తను భర్తను తన వైపుకి ఆకర్షింప చేసుకునేందుకు కూడా తను తొందరపడలేదు. అలా చేస్తే అపార్థాలు మిగులుతాయని. అయినా తనకి ఎదురు దెబ్బరు తప్పలేదు. తను ఇక్కడ ఉన్నంతకాలం ప్రభాకర్ మారడు. అతను మారాలంటే తను దూరంగా ఉండాలంటే తను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. తల్లి తనను రాణిస్తుందా? ఆమెకి ఇష్టం లేకపోయినా తను ఈ వివాహం చేసుకుంది. ఇప్పుడు వెళ్తే తల్లి ఏమైనా అంటుందేమో. తను ఇంతవరకు వెళ్ళలేదు. తనకు అక్కడే తప్ప మరొక స్థానమే లేదు. తను వెళ్ళాలంటే ముందు భర్త పర్మిషన్, ఆ తర్వాత అత్తగారి పర్మిషన్ కావాలి. అయినా సరే తను వాళ్ళని ఒప్పించైనా వెళ్ళాలి. అదేంటే అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? వారం రోజుల నుంచి పరిశీలనగా చూస్తున్న నీరజకు అనుమానం వచ్చి అడిగింది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా. నవ్వడానికి ప్రయత్నించి విఫలమైంది శాలిని. అని నువ్వు అనుకుంటున్నావు. ఎలా వాడిపోయిందో ఆ మొహం. నీ వాలకం చూస్తుంటే త్వరలో నాకు అల్లుడిని ఇవ్వబోతున్నట్టున్నావే. అంత అదృష్టమా అని అనబోయి అంతలోనే తమాయించుకుంది శాలిని. తను ఏ విషయంలోనూ బయటపడదు. ఇంకా ఈ విషయంలో బయటపడుతుందా? తను దేనికి తొందరపడలేదు. ఇప్పుడే తొందరపడి తను వెలితి కాకూడదు. అలాంటిదేమీ లేదు నీరజ. మా అమ్మని నాన్నని చూడాలనుంది. వాళ్లతో ఒక్క వారం రోజులు గడపాలనుంది అన్నది నెమ్మదిగా. వారం రోజులు కాకపోతే నెల రోజులు ఉండిరా. కావాలంటే అన్నయ్య వస్తాడు. ఊళ్ళోనే కదా, నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళడం లేదుగా. అయినా అమ్మా నాన్న అంటే ప్రేమ ఎవ్వరికి ఉండదు. వెళ్ళు వదినా, నిన్ను చూసేందుకు వెళ్తున్నానని వస్తే అయినా మాకి ఇంట్లోంచి విముక్తి కలుగుతుంది అంది నీరజ. ఇప్పుడు తను అంతగా బయటికి వెళ్ళడమే లేదు. తల్లి ఆంక్షలు ఉష జాన్తో వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరీ ఎక్కువైపోయాయి. ఆ తర్వాత అత్తగారి దగ్గరికి వెళ్ళింది. ఏంటి? పడుకునున్న సీతామహాలక్ష్మి గారు లేచి కూర్చుంది. మా అమ్మగారు ఇంటికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండొస్తాను అత్తయ్య. వెళ్ళిరా అమ్మ. నేనేమైనా వద్దంటానా? నువ్వు కూడా లేకుండా ఈ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? ఆ జానికే ఇచ్చి చెయ్యమన్నావటగా. అతనితో వెళ్ళిపోయిన ఉషను ఇప్పుడు ఎవరైనా చేసుకుంటారా అత్తయ్య? అసలు మీకింత పట్టుదలేంటి? కులం ఆచారం పట్టుకొని వేలాడడం మనకు సంస్కారాన్ని సూచిస్తోంది. మన మాటల్లో చెప్పినవి చేతల్లో కూడా చూపించగలిగితే ప్రజాస్వామ్యం పరిరక్షణకు పూనుకున్నట్టే, ఆ ప్రమాణాలు నిలబెట్టినట్టే అవుతుంది. కానీ మన అంతస్తుని దించినట్టేం కాదు. ఏంటో శాలిని, నాకు ఆ విషయం తలుచుకుంటే గుండెల్లో దడ ఆయాసం వస్తుంది. ఏమాత్రం ఉత్సాహం ఉండడమే లేదు. మా మహిళా మండలి సభ్యుల్లో నేనసలు ఎలా తలెత్తుకొని తిరగగలను? వాళ్ళందరికీ ఎంతో మంచి సంబంధాలు చేయాలని. అత్తయ్య, ఆ ధోరణిలోంచి మారలేదన్నమాట. జరగబోయేది ఆలోచించండి, అంతేగాని అవే మనసులో ఉంచుకొని మాట్లాడడం, బాధపడడం అనవసరం. ఇంకా తను అక్కడే ఉంటే ఆమె ఇంకా బాధపడతారని యువతలకు వచ్చేసింది శాలిని. తనకి కావాల్సిన బట్టలు అవైనా తను తెచ్చుకున్నవి తప్ప వాళ్ళు కొనిచ్చిన బట్టలు కానీ వస్తువులు కానీ వేటిని తాకలేదు. అన్నీ సర్దుకున్న తర్వాత భర్త కోసం చూసింది. ఆ రోజంతా రాలేదు. మరో రోజు కూడా చూసింది. అయినా ప్రభాకర్ రాలేదు. అక్కడికి 2 సార్లు రాజగోపాలరావు గారు శాలినిని అడిగారు. ఎందుకు రాలేదో తనకు తెలియదని జవాబు చెప్పింది. తను ఇంకా ఎన్ని రోజులని ఎదురు చూసేది? భర్తకు ఉత్తరం రాసిపెట్టి సూట్ కేసు తీసుకొని కిందకు వచ్చేసింది. డ్రైవర్,
నీరజ కారిడార్లోకి వచ్చి పిలిచింది. వద్దు నీరజ, నా ఒక్కదానికి కారెందుకు? ఎప్పుడొచ్చినా ఖాళీ నడకనేగా మీ ఇంటికి వచ్చింది, అలాగే వెళ్తాను కదా, ఇప్పుడు కూడా అంతే, నాకేంటి నడవడానికి బాధ అంటూనే బయటకు వచ్చేసింది శాలిని. ఊరిక అటెన్షన్లో నిలబడి సల్యూట్ చేశాడు. శాలిని అలా బయటికి రాగానే చూసి నవ్వుకుంటూనే పేవ్మెంట్ మీద నడవసాగింది శాలిని. కనీసం కారు అందుబాటులో లేకున్నా రిక్షాలో రావచ్చు, అది లేదు ఇది లేదు. సూట్ కేస్ చేత్తో పట్టుకొని నడిచొచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యంగా చూశారు సౌభాగ్యమ్మ, విశ్వనాథమును. తను ఒకే ఊర్లో ఉన్న ఇంతవరకు పుట్టింటికి రాలేదని తల్లిదండ్రులు అలా చూస్తున్నారని అనుకుంది. విశ్వనాథం గారి కూతుర్ని సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చారు. సౌభాగ్యమ్మ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. కూతురి విషయాలు రోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా తెలుసుకుంటూ ఉండేవాడు. రాజగోపాలరావు గారితో పనిపడి పర్సనల్ రూమ్కి వెళ్ళినప్పుడు ముందుగా ఆయనే ఎత్తేవారు శాలిని విషయాలు. యోగక్షేమాలతో పాటు శాలిని గుణగణాలు, ఓర్పు, రోజు ఆమె దినచర్య ఏమిటో వివరించేవారు. అలా చెప్తూ ఉంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవారు. తను అలాంటి గుణవంతురాలైన కూతురికి తండ్రి అవ్వడం తన అదృష్టమని అనుకునేవారు. తను ఎప్పుడైనా వెళ్తే ఇంటికి రమ్మని అడిగితే, నాకిక్కడ బాగానే ఉంది నాన్న, వీలుంటే అమ్మని తీసుకొని రండి అనేది. ఆ విషయంలో భార్యతో అంటే, ఊళ్ళో ఉండి తను రాలేకపోయింది కానీ నేను వెళ్తానా, అయినా మన మాట ఏమైనా లక్ష్య పెట్టిందా, అసలు ఆ ఇంటికి వెళ్ళాలంటేనే నాకు ఇష్టం ఉండదు. భార్య మాటలకి మనసులో ఏకీభవించలేకపోయినా ఆమె సంగతి తెలుసు కాబట్టి ఏమీ అనలేకపోయేవాడు. ఇప్పుడు అనుకోకుండా ఉండలేకపోతున్నాడు. ఎంత హఠాత్తుగా కూతురు రావడంతో కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. శాలిని మొహం చూస్తే ఏ భావము గోచరించడం లేదు. ఎప్పటిలాగానే ప్రశాంతంగానే ఉంది. అలాంటిది ఏదైనా ఉంటే రాజగోపాలరావు గారు కబురు చేసి పిలిపించి అడుగుతారు కదా. అయినా ప్రశాంతంగానే ఉంది శాలిని మొహం. కోపంగానే బాధగానే నాకేం కనిపించలేదు. చాలా కాలానికి వస్తున్నామన్న ఆనందంలో ఉన్న ఆ దంపతులు కూతుర్ని చూసుకోవడం, యోగక్షేమాలు, ఆ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అడిగి తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తి కలిగింది. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సరైన జవాబు చెప్పడంలో వారికి తృప్తి కలిగించే విధంగానే చెప్పగలిగింది శాలిని. అలా చెప్పడంలో కూతురు ఎందుకు హఠాత్తుగా కాలినడకనే తమ ఇంటికి వచ్చిందనే ఊహాగానాలకి స్వస్తి చెప్పారు ఆ దంపతులు. బాగా తాగించి తూలుకుంటూ పడుతూ లేస్తూ ఎలాగో ఇల్లు చేరిన ప్రభాకర్కి అంతా అయోమయంగా ఉంది. బాగా తాగించి కారులో తీసుకొచ్చి గేట్ దగ్గర దింపి వెళ్ళిపోయారు స్నేహితులు. అక్కడి నుంచి ఎలాగో కారిడార్ వరకు వచ్చాడు. ఇంకా పైన నడవలేక అక్కడే దబ్బున కూలబడిపోయారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నందున ఎవ్వరూ ఆ శబ్దాన్ని వినలేదు. ఇలా రోజు తాగి ఇంటికి రావడం, ఒక్కొక్కసారి 2 రోజుల వరకు రాకపోవడం వల్ల ఎవరూ ప్రభాకర్ విషయం అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. అలాగే నితిన్ కూడాను. ఎక్కడికో వెళ్తున్నానని చెప్పడం, ఆ వెళ్ళినవాడు తిరిగి రాకపోవడం కూడా గమనించే స్థితిలో ఎవరూ లేరు. అనీషను మాత్రం నీరజ చూస్తోంది. ఆ ఇంట్లో ఉంది 4 అయితే 4 దారులు చీల్చుకున్నారు. ఒకరికి పొంతనమే లేదు. ఎవరు వెళ్తున్నారో, ఎవరు ఏ వేళకు వస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ శాలిని వెళ్ళిన తర్వాత ఎక్కడ పెట్టినా, డబ్బు వస్తువులు పెట్టినా తిరిగి చూసుకుంటే కనిపించడం లేదు. ఎవరు తీసి ఉంటారనేది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. కనీసం పట్టుకుందామన్న ఆలోచన కూడా కలగడం లేదు. పోయింది అనుకోవడం మినహా ఎవ్వరు ఏమీ చేయలేకపోతున్నారు. ఉదయం లేచిన నాయర్ కారిడార్లో పడుకునున్న ప్రభాకర్ని చూసి విస్తుపోయాడు. అంతలోనే తేరుకుని నెమ్మదిగా లేపి భుజాన్ని వేసుకుని మేడ మీద గదిలోకి చేర్చాడు. అలా చేర్చిన తర్వాత తలుపు మూసి బయటకు వచ్చాడు. ప్రభాకర్ మెలకు వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. అప్పటికి ఉదయరేఖలు నలువైపులా ప్రసరించసాగాయి. మెలకు వచ్చి చూశాడు. ఆ గదిలో తన్ను తప్ప ఎవరూ లేరు. శాలిని ఏమైంది? ఆ రోజు ఘర్షణ తర్వాత తను మళ్ళా శాలినినే చూడలేదు. తన మీద కోపం కొలిది తను ఉన్నప్పుడు గదిలో లేకుండా కిందకి వెళ్ళిపోయింది అని అనుకున్నాడు. బట్టలన్నీ మురికై ఉండడం వల్ల నొసలు చిట్లించాడు. శాలిని తనని ఇలా ఉంచేదే కాదు. మగతగా మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. అలా మూసుకున్న కళ్ళకి ఇంకేమీ ఆలోచించలేకపోయాడు.
ఎవరో తన పక్క నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తే బలవంతంగా కళ్ళు ఇప్పి చూశాడు. మళ్ళా చూశాడు. అలా చూస్తున్న ప్రభాకర్కి బీరువా తీసిన చప్పుడైంది. బాగా మగతగా ఉన్నప్పటికీ బీరువా తీస్తున్నప్పుడు అయ్యే శబ్దంతో కళ్ళు విదిలించుకొని బీరువా తీసింది ఎవరా అని చూశాడు. అంతవరకు మత్తు మగత ఒక్కసారే ఎగిరిపోయాయి. తల విదిలించుకుంటూ మళ్ళా చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. నిజమా అన్నంత భయంకరమైన ఆశ్చర్యం కలిగింది. ఆ బీరువాలో ఎంత విలువైన బంగారపు నెక్లెస్లు, ఇంకా తనకు తెలియని రకరకాల ఆభరణాలు. ఒకసారి తన తల్లి శాలినిని అలంకరించి తన గదిలోకి పంపినప్పుడు తాను చూశాడు. ఆ తర్వాత పేరున తీసి డ్రాయర్ మీద ఉంచుతూ ఉంటేనూ చూశాడు. ఇప్పుడు వాటిని అన్నిటినీ జేబులోకి పెడుతున్న నితిన్ని చూశాడు. ఆ రోజున శాలిని చెప్పింది అబద్ధమని తను ఆమెను ఈసడించాడు. సవతి కొడుకు అనే భేదంతో చూస్తోందని అపార్థం చేసుకున్నాడు. అదైనా అతను ఆ ముందు రోజు జరిగిన సంఘటనలను ఆధారం చేసుకున్నాడు. తనకి స్నేహితుడైన మురళీధర్ బజార్లో ఎదురయ్యాడు. ఎంతో కంగారుగా నిమిషం కూడా నిలబడి మాట్లాడలేనంతగా ఉన్నాడు. ఇదివరకు మనిషి కనపడితే చాలు గంటల తరబడి విసుగు కలిగేలాగా మాట్లాడేవాడు. అలాంటిది ఒక్క క్షణం కూడా వృధా పోనివ్వలేనంత ఆదుర్దాగా ఉన్నాడు. అదేమని అడిగితే, మావాడు రవి, అదే మా పెద్దవాడు, వాడి పిన్నికి సరిపోవడం లేదు. ఆమె చెప్పిన పని వీడు వినడం లేదని ఆమె కోపం. అక్కడికి రెండో పెళ్లి చేసుకునేటప్పుడు ఎంతోమంది చెప్పారు. సుఖం సంగతి దేవుడెరుగు. శవత్తెల్లకి ఈ పిల్లలకి రోజు ఏది ఒక్క విషయంలో కూడా తగు ప్రారంభం అవుతుంది అని. ఆ తగువులను తీర్చడం బ్రహ్మతరం కూడా కాదు. అలా అని మన సుఖాలను వదులుకోలేం కదా. శవత్తెల్లి అంటారు కానీ ఆమె మాత్రం ఆడది కాదా, పిల్లల్ని ఎందుకు చూడదు అనేది నాకు కలిగేది. అసలు సవత్తల్లి అనే ఏర్పాటు వాదం ఎందుకు తీసుకొస్తారు అనేది కూడా నాకు కలిగింది. కానీ పెళ్ళై సంవత్సరం తిరగలేదు, రోజు ఇదొక నరకమే. పోనీలే వీడైనా పెట్టింది తింటే బాధ లేదు, నాకది బాగాలేదు ఇది బాగాలేదు అంటూ పెద్ద సతాయింపు గొడవ. ఆమెకు కూడా అది కష్టమే. అదే తల్లైతే తినండి అంటుంది. సవత్తల్లి కాబట్టి తనకిష్టం లేదని కూరలన్నీ వేసి పెడుతోందని తిట్టడం మొదలెడుతున్నాడు. ఎవరికి చెప్పడం? వీళ్ళిద్దరిలో మనం నలిగిపోవడం తప్ప. అలాగే ఇద్దరు చివరికి పోట్లాడుకున్నారు. ఇల్లు వదిలిపెట్టి వాడు పోయాడు. ఎన్ని రోజులైంది? ఆదుర్దాగా అడిగాడు తను. వారమైంది. అయ్యో ఇప్పుడెలా? వెతుకుతున్నాను. బంధువుల ఇళ్ళకి పంపించాను. పేపర్లో కూడా ప్రకటనలు వేయించాం. ఎక్కడ పోయాడో ఏమిటో భయంగా ఉంది. కన్న తల్లిలాగా ఎందుకు ఆదరిస్తారు వాళ్ళు? తమ కడుపున పుట్టిన బిడ్డలు కాదుగా జాగ్రత్తగా చూసుకునేందుకు. ఆ ఏర్పాటు భావం వాళ్లలో తప్పకుండా ఉంటుంది. అదే కన్నతల్లి అయితే అలా చూస్తుందా? ఓర్పుగా లాలించి కన్నబిడ్డల్ని ఏం కావాలనో అడిగి తెలుసుకుని మరీ వండి పెడుతుంది. అలాంటిది ఇప్పుడు అలా జరిగిందంటే ముందు రెండో పెళ్లి చేసుకున్నందుకు, భార్యని అదుపులో పెట్టుకోలేక నెత్తినెక్కించుకున్నందుకు ప్రతిఫలం అనుభవించు అని అయిన వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. నేనేం చెయ్యనురా. ఇప్పుడు వాడు ఏమయ్యాడో, ఏం అఘాయిత్యమైనా చేసుకుంటే. అక్కడికి పెళ్ళైన కొత్తల్లో కుటుంబ విషయాలు, పిల్లల మనస్తత్వాలు విపులీకరించాను. అయినా దానికి బుద్ధి లేకపోయింది. అసలు వాడికి దానికి అడ్డము అనే భావం నాటుకుపోయింది. ఎలా వదిలించుకోవాలా అన్న అభిప్రాయం కలిగింది. అందుకే వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏదైనా అఘాయిత్యం వాడు చేసుకుంటే అసలు నేనేమైపోవాలరా? అంతవరకు యథాలాపంగా చెప్పిన మురళీధర్ ఒకసారి ఏడ్చేశాడు. ఆపుకోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. నువ్వే అలా బెంబాయిలు పడిపోతే ఎలారా? ఎక్కడో అక్కడ ఉంటాడు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వు. వాళ్ళు ఏ మారుమూల పడుకునున్నా పట్టుకోగలరు. అది అయింది. వాళ్ళు వెతుకుతున్నారు. ఇంతవరకు రవి ఆచూకీ తెలియలేదురా. వస్తాన్రా. జవాబుకైనా ఎదురు చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు. తను నిర్వీణ్యుడయ్యాడు. అప్పుడు తన కొడుకు కూతురు గురించి శాలిని వాళ్ళని బాగా చూడడం అవసరమని అనుకున్నాడు. కానీ అసలు శాలిని వాళ్ళని ఎందుకు చూడాలి? ఆ రోజున తల్లి, తండ్రి, చెల్లెలు కలిసి బలవంతంగా తనకి వివాహం చేశారు కదా అని తను ఏమైనా దాంపత్య జీవితానికి న్యాయం చేకూర్చగలడా? అది లేదు. తను ఆమెను తాకనైనా తాకలేదు. కానీ తన అవసరాలేంటో తీరుస్తోంది.
మీరు ఇలా చేయడం ఏమిటి అని నిలదీసి అడగలేదు. అలాంటిది తన బిడ్డను ఎందుకు చూడదు అనే పట్టుదల కలిగింది. మురళీధర్ చెప్పిన తర్వాత తను శాలిని గురించి, పిల్లలను ఏ విధంగా తను చూస్తుంది అనే అనుమానంతో పరిశీలించడం, ఆ తర్వాత అనిష బంగారు గాజులు ఎత్తుకెళ్ళాడని, వాడి జేబులో డబ్బుందని చెప్పడం, అవన్నీ తను అబద్ధం కింద తీసి పారేయడమే కాదు, మురళీధర్ చెప్పినవన్నీ మనసులో మెదలడం వల్ల ముందు జాగ్రత్త చర్య కోసం అన్నట్టు శాలిని మాటలు నమ్మకుండా ఆమెను అసహించుకోవడం, కనీసం తనతోనైనా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోవడం, తను ఇప్పుడు బాధపడుతున్నాడు. శాలిని చెప్పింది నిజమే, తనే అపార్థం చేసుకున్నాడు. తనేం సుఖపెట్టాడని శాలిని ఆ విధంగా దూషించి ఏం చూసి తనని పెళ్లి చేసుకుంది? నిజానికి తను శాలిని ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాడు. లాలన్నగా ఎప్పుడైనా దగ్గరకు తీసుకున్నాడా? బీర్వా మూసిన చప్పుడు అవడంతో ఆలోచనల నుంచి తేరుకున్నాడు. జేబుల్లో పెట్టుకున్నవిగాక టవల్లో మూట కట్టుకొని నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ వస్తున్న నితిన్ దగ్గరగా రానిచ్చి తన కాలుతో నితిన్ పడిపోయేటట్టు చేసి చేతిలోని మూటని తీసుకుని గిరబట్టేసి కొడుకును వాటేసుకొని గట్టిగా పట్టుకున్నాడు. అంతవరకు తండ్రి తాగి యహలోకంలో లేడు అని అనుకున్న నితిన్ హఠాత్తుగా జరిగిన సంఘటనకి కొంగు తిన్నాడు. ఇవాళ్టితో తన పని అయిపోయిందే అని అనుకున్నాడు. గట్టిగా పట్టుకొని నిలదీసిన తండ్రి కళ్ళలోకి చూడలేక తల వంచుకున్నాడు. తండ్రి ఎక్కడ కొడతాడో అన్న భయంతో గడగడలాడిపోయాడు. జేబుల్లోంచి దాచినవన్నీ తీసి కింద పెట్టేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలని అని అడిగాడు. ఏ ఊరైనా వెళ్ళిపోవాలని ఏడుస్తూనే చెప్పాడు. నువ్వు ఒక్కడవేనా? కాదు, ఇంకా నాతో కలిపి ముగ్గురున్నారు. వారే చెప్పారు ఇలా తీసుకొస్తే అమ్మితే చాలా డబ్బు వస్తుందని. మనమంతా కలిసి మద్రాసు వెళ్ళి స్టూడియోలు, సినిమా తారాలను చూసి వద్దాము. నువ్వు ఇలా తీసుకువచ్చేసావని ఎవ్వరూ అనుకోరు. నీ సవత్తల్లి ఆ బంగారం అంతా ఎత్తుకు వెళ్ళిందని మీ నాన్న మీ పిన్నిని వదిలేస్తాడు. అనుమానం నీ మీదకి రాదులే. ఏది చెప్పినా నీ తాగుబోతే నాన్న నమ్మేస్తాడులే అని చెప్తే చేశాను. అనిష గాజులు, ఉంగరాలు తీసుకెళ్ళి ఏం చేశావు? అమ్మేసి సినిమాలు చూసాం, హోటళ్లలో పడి తిన్నాం. ఈ సలహా చెప్పింది కూడా ఎవరు? మా స్నేహితులే. పిన్ని మీద నెట్టేయమని చెప్పారు మా స్నేహితులు. నిర్ఘాంతపోయాడు ప్రభాకర్. నిష్కారణంగా శాలిని అవమానించాడు కొడుకు మాటలు విని. శాలిని చెప్పినవన్నీ నిజమే. తనే పొరపాటు పడ్డాడు, అపార్థం చేసుకున్నాడు, అవమానించాడు. తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడు. చెయ్యను తను ఆరాధించిన కొద్దీ అతి తేలిగ్గా చూసిందని, అలా ఏ స్త్రీని ఆరాధించకూడదు అన్న నిర్ణయంతో శాలిని దూరంగా ఉంచినప్పటికీ తన విద్యుక్త ధర్మాన్ని అతి సన్నిహితంగా మెలగడానికి ఎంతో ప్రయత్నించి విఫలురాలైపోయింది. ఇక తను వేసిన నిందలను భరించలేక వెళ్ళిపోయింది. నేను అసలు ఎంత అవివేకిగా ప్రవర్తించాను. నాన్న, నన్ను కొట్టకు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ కాళ్లను చుట్టేసి ఏడుస్తున్న కొడుకును వాటేసుకుని ఏడ్చాడు. ఒక్క మనిషి లేని వెళ్తి ఎంతగా ఉందో అర్థం చేసుకున్నాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను నాన్న. ఆ రోజున కావాలనే పిన్ని మీద అబద్ధం చెప్పాను. ఇంకెప్పుడు అలా చెప్పను. పిన్ని చెప్పినట్టే నడుచుకుంటాను. నితిన్ అలా కాళ్ళకి చుట్టేసి ఏడుస్తుంటే అంతవరకు అదిమిపెట్టిన పిన్ని మీదే భావావేశాన్ని ఇంకా అణుచుకోలేక కొడుకును వాటేసుకొని బాధపడ్డాడు. తప్పు చేశానని చిన్నవాడైనా నువ్వు ఒప్పుకున్నావు. మరి నేనెవరి దగ్గర ఒప్పుకోవాలి? ఎంత అవివేకంగా ప్రవర్తించాను. శాలిని ఎడల ఏ ఒక్కసారి కూడా పలకరించి ఎరగను. కొన్ని వాక్యాలు పైకి మరికొన్ని మనసులోనూ అనుకున్నాడు ప్రభాకర్. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెన తీసుకోపోతుంటే దాని కింద మడిచిపెట్టిన కాగితం కనిపించింది ప్రభాకర్కి. ఏమిటా అని తీసి చూశాడు. ప్రభాకర్ గారికి శాలిని నమస్కరించి వ్రాయింది. మీతో చెప్పి వెళ్ళాలేనా అనుకున్నాను, కానీ మీరు 4 రోజులకు ఒకసారైనా ఇంటికి రావడం కష్టంగా ఉంది. అయినా నేను ఈ 4 గోడల మధ్య ఎంతకాలమని ఒంటరిగా ఉండగలను? పగలుకి రాత్రికి తేడా తెలియకుండా ఎండమావి లాంటి జీవితం నరకప్రాయంగా అనిపించింది. మీలో మార్పు కోసం ఇంతకాలం ఓర్పు వహించాను. ఇంకా నేనంటూ ఒకదాన్ని ఉన్నానని మీరు ఏ రోజుకైనా గుర్తించి హక్కున చేర్చుకుంటారు అన్న ఆశ సన్నగిల్లిపోయింది. ఎంత ఓర్చుకున్నా నితిన్ మీద నేను ఏదో
చెప్పానన్న మీ అపార్థం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేను ఈ ఇంటి పరిస్థితులు, పిల్లలు ఎంతగా పాడైపోతున్నారో, తాగుడికి బానిసై మీరెంత దిగజారిపోతున్నారో నీరజ విపులంగా చెప్పి బాధపడుతుంటే కావాలని మీ అర్ధాంగిని అయ్యాను. ఎందుకో తెలుసా అండి, మీలో చైతన్యం తీసుకువచ్చి మిమ్మల్ని బాధ్యత గల తండ్రిగా మీ పిల్లలకి అప్పగించాలని. కానీ నేను ఆ ప్రయత్నంలో ఓటమినే అంగీకరించవలసి వచ్చింది. అయినా ఓర్చుకున్నాను. నిష్కారణంగా నా మీద నిందలు మోపినప్పుడు ఏమీ తెలియని అమాయకుడికి మీరిచ్చిన విలువ, కనీసం అందులో 100 వంతైన నాకు, నా మాటకు ఇచ్చినట్లయితే సంతోషించేదాన్ని. కానీ నన్ను గడ్డి పోచ కంటే హీనంగా తీసేసే మీ స్వభావానికి ఏమీ అనుకోలేకపోయాను. జయలాగా అసంతృప్తితో చావలేను. పరిస్థితులు ఎదుర్కోవడంలోనే ఎక్కువ తృప్తి ఉందని, కొంతకాలమైనా మీకు అండగా ఉండాలని, అప్పుడైనా మీలో మార్పు రాగలదు అన్న ఆశాభావంతో ఇలా వెళ్ళిపోతున్నాను. మీకు ఎంతో దగ్గర కావాలని ఆశించి విఫలమైన, మీకు ఏమీ కాలేని మీ శాలిని. చదవడం పూర్తయ్యేసరికి ముచ్చెమటలు పట్టాయి ప్రభాకర్కి. ఇన్ని రోజుల నుంచి ఆ ఉత్తరాన్ని చూడలేదు అంటే శాలిని సరైన నిర్ణయం తీసుకునే వెళ్ళిపోయిందనమాట. తనే అర్థం చేసుకోలేక ఆమెతో అలా ప్రవర్తించాడు. ఇప్పుడు ఏమిటి చేయడం? ఇంకా అలాగే కూర్చున్నావేంటన్నయ్య? వదిన కోసం వెళ్ళు. అసలు వదిన రానిదే నేను ఈ పెళ్ళే చేసుకోను అంది నీరజ కోపంగా. నేను చేసుకోను అంది ఉష. అసలు అమ్మ కొండకి కూర్చుంటే కిందకి దించి వాస్తవం ఏమిటో తెలియజెప్పి అమ్మలో సమభావం నాటింది శాలినియే కదా, నా ప్రియ మిత్రురాలు. ఈ ఇంటికి పెద్ద కోడలు అయిన వదిన లేకుండా మేము ఈ పెళ్ళిళ్ళు చేసుకోమని అమ్మకి చెప్పాం, నీకు కూడా చెప్తున్నాం అంది నీరజ. అసలు అలా ఒత్తిడి తేవడానికి కారణం శాలిని వెళ్ళిన దగ్గర నుంచి రోజులో ఒక్కసారైనా శాలిని దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంది. యోగక్షేమాలు వివరిస్తూనే ఉంది. ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు శాలినికి చెప్తూనే ఉంది. ఎలాగైనా అన్నగారిని శాలిని దగ్గరకు పంపాలనే తాపత్రయం తప్ప మరో భావం వాళ్లలో లేదు. అతను మంచి భర్త కావాలి, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలనేదే వాళ్ళిద్దరి కోరికను. ప్రభాకర్ ఏం మాట్లాడకపోవడం చూసి కూర్చున్న వాడి చెరొక భుజం పట్టుకొని లేపి నిలబెట్టారు. వెళ్ళమని వాకిలి వైపు చూపించారు. ఇక తప్పదన్నట్టు లేచి గ్యారేజీ దగ్గరగా వచ్చాడు. డ్రైవర్ తాళం చెవుతులు ఇచ్చి పక్కకి తప్పుకున్నాడు. శాలిని దగ్గరికి ఎలా వెళ్ళడమా అనే ఆలోచనలో కూరుకుపోయాడు. ఇంకా ఆలోచనల్ని పక్కన పెట్టి తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. ముఖం చెల్లకనే 4 రోజుల నుంచి గదిలోంచి బయటికి రాలేకపోయాడు. కారు ఇంటి ముందు ఆగేసరికి ఎవరా అని తొంగి చూడలేదు విశ్వనాథం దంపతులు. జరిగేదేమిటో నీరజ వాళ్ళిద్దరికీ వివరించి చెప్పి సమాధానపరిచింది. చివరికి అంది, శాలిని మాకు దేవత లాంటిదని. అంతవరకు శాలిని ఎందుకు బాధపడుతుందో అర్థం కాలేదు. తెలిసిన తర్వాత తల్లిదండ్రుల చేతనే పూజించబడుతోంది. సరాసరి ప్రభాకర్ శాలిని ఉన్న గదిలోకి వెళ్లేందుకు దారి చూపించాడు విశ్వనాథ్. అడుగులు చప్పుడు వినిపించి వెనుతిరిగి చూసిన ఆమెకి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న భర్తను చూడగానే తేలిగ్గా నెట్టూర్చింది. చాలా రోజుల తర్వాత చూశాను అన్న ఆనందం కానీ, తొందరగా హక్కున చేర్చుకోవాలని కానీ అనిపించలేదు. నిశ్చలంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో ఏ భావము ప్రస్ఫుటించలేదు. నిశ్చలంగా నిలబడిపోయింది. శాలిని, కోటి వీణలు ఒక్కసారి మోగినట్టు ప్రశాంతంగా పారే జలపాతం వినిపించే సంగీతంలాగా ఎంతో మృదు మధురమైన భావావేశంతో ఒక్క అడుగు ముందుకేసింది. ఒక్క ఉదుటిన వచ్చి శాలినిని హక్కున చేర్చుకొని అన్నాడు, నేను అవివేకిని, చాలా తప్పే చేశాను, నిన్ను కష్టపెట్టాను, నీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను, నితిన్ చెప్పినవన్నీ నమ్మి నిన్ను దూరం చేసుకున్నాను, ఇక నిన్ను క్షణం కూడా విడిచి ఉండలేను, నన్ను క్షమించు శాలిని. అలా అంటున్న భర్త పెదవులను తన కుడి చేత్తో మూసి అంది, మీరు మారిపోయారు, అంతకంటే మించిన తృప్తి నాకేమీ లేదండి. ఈ మార్పు కోసమే నేను ఎంతకాలం నుంచి ఎదురుచూసింది. ఒక్క క్షణం మీరే కాదు, నేను కూడా వదిలి ఉండలేను అని భర్త గుండెల్లో ముఖం దాచుకుంటూ అన్నది శాలిని. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకెంతో ముఖ్యం.
అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలన్నీ వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.